వర్ష మీద నాకున్న ప్రేమకి, తన మీద నేను పెంచుకున్న ఆశలకి, తనే నా జీవితం అని నేను కన్న కలలకి వర్ష చనిపోయిందని తెలిసాక నిజానికి నేను ఆ బాధతో పిచ్చోణ్ణైపోవాలి. కానీ జ్యోతి వల్ల నాకు కష్టం రాకుండా తేరుకున్నాను. వర్షలా వచ్చిన జ్యోతి మా అందరికీ ప్రేమను పంచింది, అభిమానంతో మసలుకుంది. వర్ష ఆశయం తీర్చడానికి ఎన్నో కష్టాలు పడింది, సొంత వాళ్లతోనే ఇబ్బందులు పడింది. వర్షం లేని బాధని మాకు కాస్త దూరం చేసింది. అలాంటి జ్యోతికి అన్యాయం జరుగుతుంది. శ్రావ్య వల్ల ఒకరి మీద ఒకరు విపరీతమైన ప్రేమను పెట్టుకున్నా రాజీవ్ జ్యోతి విడిపోతారని అర్థమైంది. అందుకే నా వర్ష కోసం జ్యోతి చేసిన పనికి రుణం తీర్చుకోవాలనుకున్నాను. మీనాక్షికి తాళి కట్టడం కంటే శ్రావ్యమణిలో తాళి కడితే జ్యోతి సంతోషంగా ఉంటుందని శ్రావ్యమణిలో తాళి కట్టాను. మీరిద్దరూ నన్ను కన్నారు, నానమ్మ నన్ను పెంచింది. మీకొక్క మాట చెప్పకుండా, మీ అనుమతి లేకుండా నేను శ్రావ్యని పెళ్లి చేసుకున్నాను. అమ్మా, నాన్న, మమ్మీ ముగ్గురు నన్ను క్షమించండి. వర్ష మీద నీకెంత ప్రేముందో నాకు తెలుసు. తను లేదని బాధలో భవిష్యత్తుకి అడ్డుకట్ట వేసుకోకుండా శ్రావ్యకి తాళి కట్టి మంచి పని చేశావు. అందరూ మెచ్చుకునేంత గొప్ప పని చేసి క్షమించమని అడుగుతావేంట్రా? అయినా నువ్వు బాగుండడం కన్నా మాకు సంతోషమే ఉంది. అమ్మా, నువ్వేం మాట్లాడవేంటి? చచ్చా, అదేం లేదురా. నువ్వు ప్రేమించిన వర్ష నీ జీవితంలో లేకుండా పోయిందన్న బాధ అంతే. కొండకి దారం వేశాను, కొండ రాలేదు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. శ్రావ్య కూడా భ్రమరాంబిక గారి మనవరాలే కాబట్టి తనకొచ్చిన వాటాతోనే సరిపెట్టుకుంటాను. మీ అనుమతి లేకుండా మీ రెండో కూతుర్ని పెళ్లి చేసుకున్నందుకు అత్తయ్య తప్పుగా అనుకోకండి. మంచి పనిచేశావు రామరాజు. తాళి కట్టావు కాబట్టి దాని కొంగు పట్టుకుని తిరక్కు. ప్రేమిస్తే తిరిగి ప్రేమనివ్వు, పొగరు చూపిస్తే కట్టెతో బదులివ్వు. వీరు ముగ్గురు భ్రమరాంబిక గారి వారసులు అనిపించుకున్నారు. మీ మంచి మనసుతో అందరినీ ఆకట్టుకున్నారు. దీని పేరు కీర్తి. నేను బస్తీలో కలిసి పెరిగాం. నా కోసం తినిక్కడికొచ్చి నేను చెప్పినట్టు నటించింది. అక్క నాకు జీవితాన్నిచ్చింది. ఈ మాత్రం సపోర్ట్ చేయకపోతే ఎలా? ఇదంతా వర్ష ఆశయాన్ని నిలబెట్టడానికి చేశాను. అందరూ నన్ను క్షమించండి. మంచి పనికి అభినందనలు తప్ప క్షమాపణలు ఉండవమ్మా. నా కోడలు ఎప్పుడూ మంచే తప్ప ఎవ్వరికీ చెడు చేయదు. రాజీవ్, నాదొక రిక్వెస్ట్. ఏంటత్తయ్య? ఆ రోజు ఎవరో జ్యోతికి అన్యాయం చేస్తున్నారని తెలిసి అనుకోని పరిస్థితుల్లో ఆపద్ధర్మంగా నువ్వు జ్యోతిని పెళ్లి చేసుకున్నావు. అంతేకాదు, మన కుటుంబం ఎవ్వరూ ఆ రోజు మీ పెళ్లిలో లేరు కాబట్టి ఈ పెళ్లి మండపంలో మా అందరి ముందు నువ్వు జ్యోతి మెళ్ళో తాళి కడితే చూడాలనుంది. అవును రాజీవ్, మా కోసం. అవును బ్రదర్. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు.